నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. కడప జిల్లా గాలివీడు ఎంపీడీఓ మీద జరిగిన దాడి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు, పరామర్శించారు. అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తరపున డిప్యూటీ ముఖ్యమంత్రిగా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దాడులు చేస్తే ఎవరినైనా ఇంట్లో నుంచి బయటికి లాక్కొస్తాం, ఆయన సహజ శైలిలో మాట్లాడేశారు. చాలా అంశాలు మాట్లాడారు. కానీ ఆయన అలా మాట్లాడడం రాయలసీమకి, ప్రత్యేకంగా రెడ్లకి, ఇక రాయలసీమ ప్రాంతానికి అవమానం అనేది మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపణ. ఆయన మీడియా ముందుకొచ్చి ఇదే మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక ఎంపీడీఓ మీద దాడి జరిగితే వెళ్ళి అలా మాట్లాడడం రాయలసీమ ప్రాంతానికి ఎలా అవమానం అవుతుంది? రాజేష్ గారు నమస్కారం. ఎట్లా చూడాలి దీన్ని? ఈరోజు వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ మూలాలు కాంగ్రెస్ పార్టీతోటే ముడిపడి ఉన్నాయి. మనం మొదటి నుంచి గమనించుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు. వాళ్ళకి ప్రత్యర్థులు కూడా అదే సామాజిక వర్గం, కానీ వాళ్ళని మాత్రం ఆ సామాజిక వర్గ నాయకులుగా పరిగణించరు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కొనసాగితే కాంగ్రెస్ పార్టీలో రోసే గారు ఉంటే ఆయన మాత్రమే వయసులకు నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉంటే ఆయనకు మాత్రమే రెడ్లకు నాయకుడు. ఆ రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసేది కూడా ఇంకొక రెడ్డే, కానీ ఆయన్ని రెడ్ల నాయకుడిగా పరిగణించకూడదు. అదే వైఖరి వాళ్ళ వైసీపీ పార్టీ కూడా అవలంబిస్తూ ఉంది. ఎవరైనా వైసీపీ పార్టీకి సంబంధించి ఒక ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుడిని విచారిస్తే రెడ్లను విచారించినట్టు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నాయకుడి మీద ఏదైనా ఆరోపణలు వచ్చి అతని మీద కేసు నమోదైతే అది రాయలసీమకి ఆ మొత్తాన్ని ఆపాదించేసి, అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ విధానాన్ని అవలంబిస్తూ వచ్చిందో అదే విధానాన్ని వైసీపీ కూడా అవలంబిస్తూ వచ్చింది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కొందరు రెడ్లు ఎల్లకాలం రాజ్యాధికారం వాళ్ళ చేతిలోనే ఉండాలి అని చెప్పని వాళ్ళ ఆకాంక్ష. వాళ్ళు కానీ వేరే సామాజిక వర్గీయులు ఎవరైనా అధికారంలోకి వస్తే వీళ్ళకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. రాజ్యాధికారానికి మనం పెట్టి పుట్టామన్న భావనలో ఉన్నారు కొంతమంది. వాళ్ళతోటి విభేదించేవాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు కూడా అదే సామాజిక వర్గీయులు, కానీ దాన్ని వాళ్ళు గుర్తించరు. వీళ్ళు అధికారంలో ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వీళ్ళు అధికారంలో ఉంటే ఆ ప్రాంతాన్ని కూడబొడిచేది ఏం లేదు. మళ్ళీ వీళ్ళకి అధికారం దక్కిన రోజు ఆ ప్రాంత మర్యాద, ఆ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటం, అక్కడ ప్రకృతి వనరులు కాపాడటం, ఈ దిశగా అసలు అడుగులే పడవు, అసలు ఆ విధంగా చర్యలే ఉండవు. కానీ వేరే నాయకులు అధికారంలోకి వస్తే, వేరే పార్టీలు అధికారంలోకి రాగానే మాత్రం రాయలసీమ హక్కులు, రాయలసీమ గౌరవ మర్యాదలు, రాయలసీమ ఆత్మగౌరవం, రాయలసీమ ప్రజల జీవన స్థితిగతులు, రాయలసీమ ప్రజల అభివృద్ధి, రాయలసీమ యువత ఉపాధి, ఇవన్నీ అప్పుడు గుర్తుకొస్తాయి. చాలా సందర్భాల్లో చూసాం మనం. ఎన్టీ రామారావు గారు 35 సంవత్సరాల అప్రతిహత కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రాగానే 35 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ ప్రజల, రాయలసీమ రైతాంగ నీటి అవసరాలు గుర్తుకు రాల. ఎన్టీ రామారావు గారు తెలుగు గంగా పేరిట, అంటే మెడ్రాస్కి తాగునీళ్ళు ఇవ్వాలి అనేది బచావత్ అవార్డు 15 టీఎంసీలు మెడ్రాస్కి కేటాయించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంతో ఆ 15 టీఎంసీలు తమిళనాడుకి కేటాయించడం కోసం తెలుగు గంగా అనే ఒక ప్రాజెక్టు ప్రతిపాదించినప్పుడు, కృష్ణానది నీళ్లు తమిళనాడు దాకా వెళ్తున్నప్పుడు ఆ ప్రవాహ దిశలో ఉన్న రాయలసీమ, నెల్లూరు జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వాలి అని ఆయన సంకల్పించి దాన్ని ఆ ప్రాజెక్టు రూపంలో తీసుకొని తెలుగు గంగా అనే ఒక ప్రాజెక్టును సంకల్పిస్తే, అన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాయలసీమకి నికర జలాలు కేటాయించాలనే ఆలోచన రాల. ఆయన వరద జలాల పేరిట ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాడు, మాకు నికర జలాలు కేటాయించాలి అని చెప్పని అప్పుడు రాయలసీమ హక్కులు అని చెప్పని తెలుగుదేశం పార్టీలోనే ఉన్న పొద్దుటూరు ఎమ్మెల్యే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న అదే పొద్దుటూరుకు సంబంధించిన డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారు,
ఆయన చేత తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడి చేత రాయలసీమ హక్కులకి ఎన్టీ రామారావు గారు భంగం కలిగిస్తున్నారు అని చెప్పని ఈ కాంగ్రెస్లో ఉన్న సోకాల్డ్ నాయకులందరూ కూడా వాళ్ళ అంతర్గతం ఏంటి అంటే, అరే మనం కాకుండా ఎన్టీ రామారావు అని ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ముఖ్యమంత్రి కావటం ఏంటి అని చెప్పని అసలు లోపల దుగ్ధ వేరు. దాంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, గంగుల ప్రతాపరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి రాయలసీమ హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పని ఎంవి రమణారెడ్డి గారి చేత నిరాహార దీక్ష చేయించి తెలుగంగ ప్రాజెక్టు కట్టల మీద నడిచి, కేసీ కెనాల్ కట్టల మీద నడిచి పాదయాత్రలు చేసి రాయలసీమ రైతాంగాన్ని ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా, ఎన్టీ రామారావు గారి వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పని ఒక నినాదాన్ని తీసుకొచ్చి 1989 ఎన్నికల్లో దాన్ని ఒక ఎలక్షన్ కార్డుగా వాడారు. మరి తర్వాత 5 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేశారు రాయలసీమ ప్రజల కోసం? వాళ్ళకి అధికారం ప్రజలు ఇచ్చారు, వాళ్ళ మాటలు నమ్మారు ప్రజలు. ఎన్టీ రామారావు గారిని రాయలసీమ ద్రోహిగా వీళ్ళు చిత్రీకరించారు, ప్రజలు నమ్మారు. మరి అధికారం చేతికి వచ్చిన తర్వాత నికర జలాల కేటాయింపు సాధించారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా పదే పదే ఇటువంటి నాయకుల ప్రభావంలో పడుతున్నారు, ఈ ప్రచారాల ప్రభావంలో పడుతున్నారు. వాళ్ళ రాజకీయ సర్వైవల్ కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం 2004లో రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ వాసులు అయినా సరే చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారే మా ప్రయోజనాలు పరిరక్షించగలిగే నాయకుడు, మా యువతకు భవిష్యత్తు కల్పించగలిగే నాయకుడు అని చెప్పని విశ్వసించి మొత్తం రాయలసీమలో 52 స్థానాలు ఉంటే 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు. కానీ ఆయన ఏం చేశాడు? 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 52కి 49 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమ నీటిపారుదల రంగానికి ఈయన ఇచ్చిన ప్రాధాన్యత ఇది. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే ఆల్రెడీ జాయింట్ ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ ద్వారా రాయలసీమకి దక్కాల్సిన జలాలే దక్కకుండా పోతుంటాయి. కేటాయించబడ్డ జలాలే కర్ణాటక ద్వారా తస్కరణకు గురవుతూ ఉంటాయి. కర్ణాటక రైతాంగం ద్వారా అక్కడే ఒక అభద్రతకి రాయలసీమ రైతాంగం గురవుతూ ఉంటే దుర్భిక్ష అనంతపూరు, కర్నూలు జిల్లా రైతాంగం వాళ్ళకి కేటాయింపులు కూడా దక్కకపోతే ఇబ్బంది పడుతూ ఉంటే ఆ దిశగా చర్య తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇంకా అపరభద్ర నిర్మాణం జరిగితే మరింత సంక్షోభ పరిస్థితిలోకి రాయలసీమ రైతాంగం దిగజారుతారనే అంశం తెలిసిండి కూడా దాన్ని అడ్డుకోవడంలో కనీస మాత్రపు చొరవ చూపని జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతే, రెండో పక్క కృష్ణా జలాల్లో కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించితే ఈ కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు, 2 రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక కేటాయింపులు జరగాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారి దగ్గర కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కేసీఆర్ గారి డిమాండ్ లేవనెత్తితే కృష్ణానదీ జలాల పునఃపంపిణీ జరగాలి, సమాన ప్రాతిపదిక మీద పంపిణీ జరగాలి అని చెప్పని డిమాండ్ లేవనెత్తితే ఆ డిమాండ్ మాకు ఆమోదయోగ్యం కాదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసి 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి కేటాయింపు చేసింది, దాన్ని పునఃసమీక్షించడం మాకు ఆమోదయోగ్యం కాదు, కేసీఆర్ గారి ప్రతిపాదనని మేము వ్యతిరేకిస్తున్నాం అని అనలేదుగా అని కనీస మాత్రపు అభ్యంతరం కూడా వ్యక్తం చెయ్యని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారి డిమాండ్ మినిట్స్లో ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి నిరసన తెలియచేయని పర్యవసానం ఈయన అభ్యంతరం అక్కడ వ్యక్తం కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి డిమాండ్ని పరిగణలోకి తీసుకొని గత 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు ఈ కేటాయింపులు పునఃపరిశీలించండి అని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తూ ఆ ఆదేశాలను నోటిఫై కూడా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిస్సహాయంగా మెనకుండిపోయిన పర్యవసానం రేపు ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణ డిమాండ్ పరిగణలోకి తీసుకొని
ఏమాత్రం ఈ కేటాయింపులను పునఃపరిశీలన చేసి తెలంగాణకి కేటాయింపులు పెంచిన పక్షంలో ప్రధానంగా నష్టపోయేది రాయలసీమే. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని రాయలసీమ ప్రజలు విశ్వసించారు కాబట్టి 2019లో 49 స్థానాలు కట్టబెట్టిన రాయలసీమ ఈసారి 7 స్థానాలకు పరిమితం చేసింది. ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డికి అది గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఏకర్, 1 ఎకరానికి కూడా ఆ డ్రిప్ పరికరాలు ఇవ్వాల. అక్కడున్న అతి తక్కువ నీటి వనరులని సద్వినియోగం చేసుకొని వలసలు లేని ఉపాధి పొందాలి అని అంటే, అక్కడ హార్టికల్చర్ ప్రమోషన్ జరగాలి అని అంటే, అక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలి అని అంటే, అక్కడ రైతాంగానికి ఈ విధమైన ఫెసిలిటేషన్ జరగాలి అని ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తే, మరి రెండో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా రైతాంగానికి కనీస మాత్రపు ఫెసిలిటేషన్ చెయ్యని పర్యవసానం రైతాంగం వీటిని రియలైజ్ అవ్వలేదా? అయ్యారు కాబట్టే 7 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. పాలకులుగా మీకు దక్కిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డిని, ఈ జగన్మోహన్ రెడ్డిని, ఈ అవినాష్ రెడ్డిని వీళ్ళందరినీ గెలిపిస్తే కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో ఉన్న గ్రానైట్ నుంచి ప్రకృతి వనరుల దోపిడీ మీద దృష్టి పెట్టిన వీళ్ళు అడ్డగోలుగా దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వందల వేల కోట్ల ఆస్తులు వీళ్ళు పెంచుకున్నారు తప్ప రైతాంగాన్ని, అక్కడ యువతని కనీస మాత్రం పరిగణలోకి తీసుకొని పర్యవసానం ప్రజలు రియలైజ్ అయ్యి వీళ్ళని ఓడించారు. ఇక్కడ ఆ సుదర్శన్ రెడ్డిని ఎవరైతే పోలీసులు లాక్కుపోయారో, ఇది రెడ్డి సామాజిక వర్గం మీద దాడి అని ఒకటి, రెండోది రాయలసీమ మీద దాడి. అంటే రెడ్లని అరెస్ట్ చేస్తే రాయలసీమ మీద దాడి జరిగినట్టు అవుతుందా? ఇక్కడ గమనించుకుంటే మొదటి నుంచి ఇంతే. నేను ఇందాక చెప్పినట్టుగా రెడ్లు కాని ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు అక్కడ ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మీద నెగ్గింది వరదరాజుల రెడ్డి గారే. వరదరాజుల రెడ్డి గారిని రెడ్డిగా పరిగణించరు. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి రెడ్లకు ప్రతినిధి, జగన్మోహన్ రెడ్డి రెడ్లకు ప్రతినిధి. జగన్మోహన్ రెడ్డికి మీద పోటీ చేసింది రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి అంటారు, ఆయన్ని రెడ్డిగా పరిగణించరు. ఇప్పుడు అక్కడ మంత్రులుగా ఉంది రాంప్రసాద్ రెడ్డి, ఆయన్ని రెడ్డిగా పరిగణించరు. కాంగ్రెస్ లేదు వైసీపీలో ఉన్న రెడ్లే రెడ్లు. కడప శ్రీనివాస్ రెడ్డి మేయర్, సారీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి గారికి కడప కౌన్సిల్ సమావేశంలో కుర్చీ కూడా వేయకుండా అవమానిస్తుంటే ఇది రెడ్లకు జరిగిన అవమానం, ఇది మహిళలకు జరుగుతున్న అవమానం అని చెప్పని గొంతెత్తి మాట్లాడటానికి ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డికి గొంతు రాదు. అది రెడ్లకు జరిగిన అవమానం కాదు. ఒక మహిళా శాసనసభ్యురాలకి కుర్చీ వేయకుండా అవమానిస్తుంటే, భూమా అఖిలప్రియ గారిని మహిళని అరెస్టు చేసి జైలు పాలు చేస్తే ఇది రాయలసీమ రెడ్డి మహిళకి జరిగిన అవమానం అని చెప్పని ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డికి గొంతు పెకలదు. హత్య కేసులో అవినాష్ రెడ్డి మీద కేసు నమోదు కాగానే హత్య గావించబడ్డ వివేకానంద రెడ్డి కూడా రెడ్డి అనే అంశం ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గుర్తుకు రాదు. తప్పులు చేయాలి, నేరాలు చేయాలి, దోపిడీలు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, వీళ్ళ దోపిడీ గురించి ప్రస్తావిస్తే, వీళ్ళు చేసిన నేరాల గురించి ప్రస్తావిస్తే, విచారణ జరిపితే, అరెస్టు చేస్తే అది రెడ్లకు జరిగిన అవమానం. ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత 6 సార్లు తెలుగుదేశం నెగ్గింది. 10 ఎన్నికలు జరిగితే ప్రజలు ఒక ఎన్నికలో వీళ్ళ ప్రచార ప్రభావంలో పడి వీళ్ళను గెలిపించిన 5 సంవత్సరాలకి వీళ్ళ పాలనా దక్షత ఏంటి, వీళ్ళ సామర్థ్యం ఏంటి, వీళ్ళ అవినీతి ఏంటి, వీళ్ళ దౌర్జన్యాలు ఏంటి, వీళ్ళ దోపిడీలు ఏంటి అనేది ప్రజలు రియలైజ్ అవుతున్నారు. కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించి వీళ్ళని చరిత్రహీనులుగా ప్రజలు పరిగణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి సందర్భంలో వీళ్ళకి రాజకీయంగా ఎదురు దెబ్బలు తగిలిన ప్రతి సందర్భంలో రాయలసీమ ఆత్మగౌరవం ఏం చేశారు మీకు అవకాశం కల్పించిన సందర్భంలో రాయలసీమకి. ఇదే కడప జిల్లాలో నిన్న పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావిస్తున్నాడు, మీరు క్యాంప్ ఆఫీస్ పెట్టేది రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం చేయండి అని చెప్పని. 5 ఏళ్ళు అధికారం దక్కిన జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంటుకి శంకుస్థాపన చేశాడు. ఆయన ఎన్నికల అస్త్రంగా దాన్ని వాడుకున్నాడు. నేను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, 3 సంవత్సరాల్లో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి 25,000 మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పని ఆర్భాటపు ప్రసంగాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి 2023 మార్చిలో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు అదే స్టీల్ ప్లాంట్కి. ఒకనాడు రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశాడు,
మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్లో ఒకసారి శంకుస్థాపన చేశాడు. మళ్ళీ తిరిగి 2023 మార్చిలో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. మరి 5 ఏళ్ళు అధికారం మీ చేతిలోనే ఉందిగా, ఎందుకు నిర్మాణం చేయలే? దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం అయినా ఎందుకు చేయలే? ఎవరు ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నారు? ఎవరు ప్రజలను వంచారు? 5 సంవత్సరాల మీ పాలనా హయాంలో రాయలసీమ ప్రాంతంలో మీ కడప జిల్లాలో జోవారీ సిమెంట్ పరిశ్రమ మూసేయించాలని చెప్పని ప్రయత్నం చేసింది మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా, మీ ప్రభుత్వం కదా. అమర్ రాజా సంస్థని వెంటాడి వేధించి వేరే రాష్ట్రానికి తరలిల్లండి, మేమే దండం పెట్టి చెప్తున్నామని చెప్పింది మీ సజ్జల రామకృష్ణారెడ్డి కదా, మీ కడప జిల్లాకు సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి కదా. మరి ఇవాళ 9,500 కోట్లు తెలంగాణకి తరలించడానికి బాధ్యులు మీరు కదా. మీ పాలనా హయాంలో కదా జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ అనంతపూర్ జిల్లా నుంచి తెలంగాణకి తరలింది. మీ పాలనా హయాంలో కదా మీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సోలార్ ప్లాంట్కి కేటాయించిన భూముల్ని ఆ యాజమాన్యాన్ని బెదిరించి తన కుటుంబం పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నది. మీ పాలనా హయాంలో కదా రిలయన్స్ SEZ వాళ్ళు పెట్టుబడులు వెనక్కి తీసేసుకొని భూములు ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. మీకు రాయలసీమ పట్ల, రాయలసీమ ప్రజల పట్ల, రాయలసీమ యువత పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల ఎప్పుడు ఎక్కడ శ్రద్ధ ఉంది? మీ పాలనా హయాంలో కదా మీ జిల్లాలో కదా అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. 5 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వని పర్యవసానం. CWC ఎలర్ట్ ఉన్నా, ఎంత వరద రాబోతుందనే ఇన్ఫర్మేషన్ ముందుగానే ఉన్నా, మీ పాలనా హయాంలో మీ అధికార వ్యవస్థ, మీ పాలకులు వ్యవహరించిన నిష్క్రియాపరత్వం కారణం కాదా 46 విలువైన ప్రాణాలు కోల్పోయింది. మీ పాలనా హయాంలో 2021 నవంబర్ 19న ఆ ప్రాజెక్టు బ్రీచ్ అయితే 2024 జూన్ 4వ తారీఖు మీరు ఎన్నికల్లో ఓడేదాకా సహాయ పునరావాసాలు కూడా ఏర్పాటు చేయలేదే. మీ ప్రభుత్వ హయాంలో కదా మీ జిల్లాలో ఉన్న గండికోట, చిత్రావతి, సర్వారాయ సాగర్లో రిజర్వాయర్లో నీళ్లున్న పిలకాలాల వ్యవస్థ ఏర్పాటు చేయని పర్యవసానం ఈ రోజుకి రైతాంగానికి నీళ్లు అందంది మీ నిర్వాహకం కదా. మీకు రాయలసీమ పట్ల శ్రద్ధ ఉందా? మీకు రాయలసీమ ప్రజల క్షేమం పట్ల, భవిష్యత్తు పట్ల మీకు అవగాహన ఉందా? అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? ఇవాళ మీరు చేస్తున్న దోపిడీని ప్రస్తావిస్తే, మీ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని విచారిస్తే, మీ దౌర్జన్యాలని అడ్డుకునే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి జరిగితే మీకు అది రెడ్ల మీద దాడిలా గుర్తొస్తుందా? జవహర్ బాబు అనే ఒక MDO, సుదర్శన్ రెడ్డి అనే ఒక దౌర్జన్యకారుడిని అడ్డుకుంటే అతని తల్లి MPP అయితే ఇతనికి MDO ఆఫీస్తో ఏం సంబంధం? ఇతను ఎందుకు MDO ఆఫీస్లో క్యాబిన్లో కూర్చోవాలనుకుంటున్నాడు? క్యాబిన్ తాళం ఇవ్వని జవహర్ బాబు మీద ఇతను ఎందుకు దాడికి పాల్పడ్డాడు? ఇతను ఎందుకు అతన్ని భౌతికంగా హింసించాడు? ఒక హింసాకాండకి పాల్పడ్డ ఒక నేరస్తుడు అతను లాయర్ అని చెప్పని సంబోధిస్తున్నావు. అతను ఆ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియామకం కావటమే ఒక అడ్డదారిలో జరిగింది. ఇందులో ఇదొక ట్విస్ట్. మళ్ళీ అతను ఒక అడ్డదారిలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియామకం పొందాడు. ఎంపీపీగా ఉన్న వ్యక్తి, వైసీపీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా వ్యవహరించడానికే వీల్లేదు. అతన్ని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియామకం చేపట్టడం ద్వారా ఒక అక్రమానికి మీ ప్రభుత్వం తెరలేపింది. ఆ రోజున కోర్టు ఆదేశాలతో అతను పదవి కోల్పోయాడు. ఆ రోజున ఈరోజు అటువంటి వ్యక్తి దాడులు, దౌర్జన్యానికి పాల్పడుతుంటే 100% అతను ఒక రౌడీ షీటర్గానే పరిగణిస్తారు, ఒక దౌర్జన్యకారుడిగానే పరిగణిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని 100% ఆ విధంగానే హ్యాండిల్ చేస్తుంది. ఆ విధంగా హ్యాండిల్ చెయ్యక పెంచి పోషించింది మీరు. ఇవాళ మీ దౌర్జన్యాలను కట్టడి చేస్తుంటే రెడ్ల మీద జరుగుతున్న దాడి అని చెప్పని మాట్లాడటానికి సిగ్గని పీటలా? ప్రజాప్రతినిధులా మీరు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకులుగా వ్యవహరించిన మీరా? మీ రాజకీయ స్వార్థం కోసం సమాజాన్ని దోచుకొని తిని ఇవాళ ప్రజల చేత తిరస్కారానికి గురై, శిక్షకు గురై, ఘోరమైన ఓటమి ఎదుర్కొనుండి ఇవాళ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి రాయలసీమ, రెడ్లు, హక్కులు, గౌరవం, ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నావా? 100% మీ దివాళాకోరు వ్యవహారాలు ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టే ఇటువంటి తీర్పు మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రియలైజ్ అయితే, ప్రజల కోణంలో వ్యవహరిస్తే, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తే మీకు ఏదైనా గౌరవం ఉంటుంది. లేదు అనంటే
మీ రాజకీయ భవిష్యత్తుకి మీకు మీరే సమాధులు కట్టుకుంటా ఉన్నారు.